రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కక్షతో ఒక యువకుడు పెళ్లి కొడుకుపై కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గంభీరావుపేట గ్రామానికి చెందిన మహ్మద్ అమాన్ ఖాన్ ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి కుటుంబ సభ్యులు మరో యువకుడు దుంపల వినీత్తో వివాహం నిశ్చయం చేశారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తన ప్రియురాలిని వినీత్ పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అమాన్ ఖాన్ గతంలోనే అతడికి పలుమార్లు బెదిరించాడు. నిన్న అమాన్ ఖాన్ తన తల్లిదండ్రులతో కలిసి సదరు అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ పెళ్లి విషయంపై గొడవకు దిగాడు. అదే విషయంలో అక్కడికి వచ్చిన వినీత్తో అమాన్ ఖాన్ వాగ్వాదానికి దిగి తన గర్ల్ ఫ్రెండ్ ను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో వినీత్ మెడపై చేతులపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో వినీత్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.